పోరుబాట కార్మికుల కోసం భూపాలపల్లి నియోజకవర్గంలోకి వచ్చి పాదయాత్ర చేసిన. ఆనాడు నేను చెప్పిన, ఎన్నికల ప్రచారంలో చెప్పిన, ఏ ఏ ఊర్లలో అయితే నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినవో ఆ ఊర్లో మొత్తం ఓట్లు నువ్వు వేసుకో. ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఆ ఓట్లన్నీ మేము వేసుకుంటాం. బీఆర్ఎస్ కి డిపాజిట్ వస్తే నేను ముక్కు నేలకు రాస్తానే ఆనాడు సవాలు విసిరిన. ఇవాళ అందుకే ప్రజలందరూ కలిసి బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతు చేసిండ్రు రాష్ట్రంలో. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల ప్రకారం 4.5 లక్షల ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోని ఇల్లు వచ్చిన ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఉచితంగా, ఎవ్వరికి ఒక అనా పైసా లంచం లేకుండా, దళార్లు లేకుండా, మధ్యలో ఎవరికన్నా కమిషన్లు లేకుండా ఈరోజు పేదల ఖాతాలో నగదు పడుతుందంటే మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు నిరంతరం పర్యవేక్షించడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో 4.5 లక్షల పేదలకు మేలు జరిగింది. ఇప్పుడే మా సత్తన్న చెప్తున్నాడు, ఇంకా అవి సరిపోవు, మా మున్సిపాలిటీలో 1000 కావాలి, మా నియోజకవర్గంలో ఇంకా ఇల్లు కావాలి అని. చూద్దాం తప్పకుండా. ఇవన్నీ మంచిగా కట్టుకోరి. ఏప్రిల్ తర్వాత మళ్ళీ 2వ విడత భోజనం పెడతాం. ముందైతే నాష్ట తినుండ్రి, మళ్ళీ మధ్యాహ్నం భోజనం మంచిగా పెడదాం. మీరు టిఫిన్ తినకుండా ఈ ప్లేట్లు అట్లే పెట్టుకుంటే వడ్డించాలన్న కష్టమవుతుంది. మీకు ఇచ్చిన ఇండ్లన్నీ ఈరోజు మీరు నిర్మించుకోండి, పూర్తి చేసుకోండి. ఏప్రిల్ తర్వాత నూతన బడ్జెట్లో మళ్ళీ పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తీసుకుంటారు. పేదల ఆత్మగౌరవం పెరిగే విధంగా మా ఆడబిడ్డలు మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించే విధంగా ఇందిరమ్మ ఇండ్లు 2వ విడత మంజూరు చేసి పేదల ఆత్మగౌరవం నిలబెట్టే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈరోజు మీకు అందరికి తెలియజేస్తున్నా. మిత్రులారా, మీరు చూసిండ్రు సరస్వతి పుష్కరాలు మంతని ప్రాంతంలో మనం నిర్వహించుకున్నాం. అద్భుతంగా లక్షలాది మంది సరస్వతి పుష్కరాలలో పాల్గొన్నారు. ఆ తర్వాత నిన్నగాక మొన్న సమ్మక్క సారలమ్మ 1000 ఏళ్లకు గుర్తుండే విధంగా ఈనాడు అద్భుతమైన కట్టడాలతోని 100 రోజుల్లోనే సమ్మక్క సారలమ్మను విస్తరిస్తే దాదాపుగా 2 కోట్ల మంది భక్తులు సమ్మక్క సారలమ్మను సందర్శించుకున్నారు. సమ్మక్క సారలమ్మకు పోయిన వాళ్ళందరూ భూపాలపల్లి ప్రాంతం నుంచే వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు రామప్ప చెరువు నుంచి కూడా జంపన్న వాగులకు నీళ్ళిచ్చే కార్యక్రమాన్ని రాబోయే రోజులలో దక్షిణ కుంభమేళగా ఈరోజు మనము సమ్మక్క సారలమ్మ జాతరని నిర్వహించుకున్నాము. ఇది ఒక గొప్ప అనుభూతి. ఇందులో మా అక్క కొండా సురేఖమ్మ నిరంతరం సమ్మక్క సారలమ్మ పనులను పర్యవేక్షించి, ఒక పక్కన సీతక్క, 2వ పక్కన సురేఖమ్మ, వీళ్ళిద్దరిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సమన్వయం చేసి ఈరోజు దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను పెంచి సమ్మక్క సారలమ్మ జాతరను పూర్తి చేసుకొని ఈరోజు తెలంగాణ గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టను వాళ్ళు పెంపొందించడం జరిగింది. ఇదే కాదు మిత్రులారా, 2027లో గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి. ఆదిలాబాదులో మొదలు పెడితే ఖమ్మం జిల్లా వరకు గోదావరి పరివాహక ప్రాంతం తెలంగాణ ప్రాంతానికి వరప్రదాయిని, అత్యంత పవిత్రమైన గోదావరి జలాల పుష్కరాలు వచ్చే సంవత్సరం రాబోతున్నాయి. అందుకే ఈ వేదిక మీద నుంచి శ్రీధర్ బాబు గారికి, కొండా సురేఖమ్మ గారికి నేను సూచన చేస్తున్నా, ఆదిలాబాదులో బాసర నుంచి ఖమ్మం జిల్లాలో భద్రాచలం వరకు ప్రతి దేవాలయాన్ని, గోదావరి పరివాహక ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది అవసరమైతే 3-4 వేల కోట్ల రూపాయలు ఖర్చైనా బాసర నుంచి భద్రాచలం వరకు